ఈరోజు మనం BCMEలో యూనిట్ 1లో రోల్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ సొసైటీ, వేరియస్ డిసిప్లైన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, and next construction materials of cement, aggregate, brick, cement concrete, steel and its type. Next, fourth, building planning and basic required of బిల్డింగ్ ప్లానింగ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటెక్. ఇవి మీకు ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓవరాల్ యూనిట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏం చెప్పబోతున్నానని ఏం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో మీకు అర్థమవుతుంది. ఫస్ట్, రోల్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ సొసైటీ గురించి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్, సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ దట్ డీల్స్ విత్ ది ప్లానింగ్, డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ ఆఫ్ ది స్ట్రక్చర్. అంటే సివిల్ ఇంజనీరింగ్ ఏదైనా ఒక ప్లాన్ అండ్ డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళని సివిల్ ఇంజనీరింగ్ అంటారు. ఇప్పుడు మనం రోల్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ సొసైటీ అని చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో సివిల్ ఇంజనీర్స్ డిజైన్స్ కన్స్ట్రక్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్. అంటే ఇప్పుడు బిల్డింగ్ని కట్టేటప్పుడు సివిల్ ఇంజనీర్స్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దాన్ని డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. ఎలా చేయాలి అని చేస్తారనమాట. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే హౌసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, షాపింగ్ మాల్స్, ఈ విధంగా ఇవన్నీ డిజైన్ చేసి ప్లాన్ చేసి కడతారు. నెక్స్ట్, 2. Roads and highways. They plan, design and construct roads, highways, flyovers and expressway for easy and safe transportation. అంటే ఏదైనా రోడ్స్ సరిగ్గా లేవనుకో ఏమవుతాయి, రోడ్ యాక్సిడెంట్స్ అని అలా అవుతాయి కదా. ఒకవేళ దాన్ని డిజైన్ చేసి మనం ఆ రోడ్ని సరిగ్గా కట్టకపోతే ఏమవుతుంది, రోడ్ యాక్సిడెంట్స్ అవుతుంది. సో ఈ విధంగా సివిల్ ఇంజనీరింగ్ కూడా రోడ్ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఇది చేస్తారనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక నేషనల్ హైవేస్ అండ్ ఎక్స్ప్రెషన్ వేవ్స్, సిటీ రోడ్స్, ఇవి రియల్ రోడ్స్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, థర్డ్, బ్రిడ్జ్. దే డిజైన్ అండ్ కన్స్ట్రక్ట్ బ్రిడ్జెస్ ఓవర్ రివర్స్, వ్యాలీస్, రైల్వే ట్రాక్స్ ఎక్సెట్రా టు కనెక్ట్ ప్లేసెస్. అంటే ఇప్పుడు ఏదైనా బ్రిడ్జ్ లేదనుకోండి, బ్రిడ్జ్ లేకపోతే కనుక మనకి ఏదైనా యాక్సిడెంట్స్ అవుతాయి రైల్వేస్ వచ్చేటప్పుడు, ఆ విధంగా యాక్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ రోడ్, బ్రిడ్జెస్, కేబుల్ బ్రిడ్జెస్, రైల్వే బ్రిడ్జెస్. ఫోర్త్ది, వాటర్ సప్లై సిస్టమ్. సివిల్ ఇంజనీర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొవైడింగ్ క్లీన్ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు పీపుల్. అంటే ఇప్పుడు మనకి వాటర్ ట్యాంక్ లేదంటే ఏమవుతుంది, వాటర్ సప్లై అనేది ఈజీగా అవ్వదు. అదే వాటర్ ట్యాంక్ ఉంటే ఏమవుతుంది, మనకి వాటర్ అనేది సప్లై అవుతుంది. ఈ విధంగా సివిల్ ఇంజనీర్ రోల్ ఆఫ్ ది పార్ట్ కూడా వాటర్ సప్లై సిస్టమ్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే వాటర్ ట్యాంక్, డ్రైనేజెస్ సిస్టమ్, పైప్ లైన్స్ ఎక్సెట్రా. 5. డ్యామ్ కన్స్ట్రక్షన్. దే కన్స్ట్రక్ట్ డ్యామ్స్ అండ్ ఇరిగేషన్ project for storing water and help in agriculture, electricity generator and flood control. అంటే ఇప్పుడు మనకి డ్యామ్స్ లేకపోతే వాటర్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే నాగార్జున సాగర్ డ్యామ్. నెక్స్ట్ 6 చూసుకుంటే కనుక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆన్ ప్రాజెక్ట్స్ రిలవెంటెడ్ టు పొల్యూషన్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ ఫర్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్. ఎగ్జాంపుల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్స్, గ్రీన్ బిల్డింగ్, రైన్ వాటర్ హార్వెస్టింగ్, పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్. ఈ విధంగా నేను చెప్పినట్టు రాసి ఈ విధంగా డయాగ్రామ్ వేస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి ఎగ్జామ్లో. సో ఈ విధంగా ప్రజెంటేషన్ చేయండి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగితే కనుక. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే కనుక వేరియస్ డిసిప్లైన్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, towers, dams, structures, design of a branch of work. అంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, టవర్స్, డ్యామ్స్ లాంటి స్ట్రక్చర్స్ని డిజైన్ చేయడం ఈ బ్రాంచ్ యొక్క వర్క్ అని అర్థం.
వీటిలో మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక బిల్డింగ్ డిజైన్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, లోడ్ క్యాలిక్యులేషన్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్. ఇక్కడ ఇమేజ్ లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా బిల్డింగ్స్ అండ్ డ్యామ్స్ ని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో మెయిన్ వర్క్స్. అండ్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక అపార్ట్మెంట్స్, స్టేడియంస్. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక జియోగ్రాఫికల్ ఇంజనీరింగ్. జియోగ్రాఫికల్ ఇంజనీరింగ్ అంటే సాయిల్ యొక్క ప్రాపర్టీ స్టడీ చేసి ఫౌండేషన్స్ గా డిజైన్ చేస్తారు. ఇందులో మనం మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక సాయిల్ టెస్టింగ్, ఫౌండేషన్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ, రిటైనింగ్ వాల్స్. అండ్ నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక మనం బిల్డింగ్ ఫౌండేషన్స్, టన్నల్ సపోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అంటే రోడ్స్, హైవేస్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని ప్లాన్ చేసి డిజైన్ చేస్తుంది ఈ యొక్క బ్రాంచ్లో. ఇందులో మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక మనం హైవే డిజైన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, రైల్వే ప్లానింగ్, ఎయిర్పోర్ట్ రన్వే డిజైన్. రోడ్స్ అండ్ రైల్వే ట్రాక్స్ లేకపోతే ఏమవుతుంది, మనకి యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఆ యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడానికి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఒక మెయిన్ వర్క్ ఇది. అండ్ నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక నేషనల్ హైవేస్ అండ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే కనుక మనం ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్. ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ అంటే ఎన్వైర్మెంట్ని ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్కి రిలేటెడ్ బ్రాంచ్ అనమాట ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ అంటే. నెక్స్ట్ ఇందులో మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక మనం వాటర్ ట్రీట్మెంట్, స్వేగేజ్ ట్రీట్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ కంట్రోల్. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక డ్రైనేజ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ చూసుకుంటే కనుక వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్. వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ అంటే వాటర్ని స్టోరేజ్ చేసుకొని అండ్ డ్యామ్స్, ని డిజైన్ చేస్తారనమాట. ఇందులో మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక డ్యామ్ కన్స్ట్రక్షన్, కెనాల్ సిస్టమ్స్, ఫ్లోట్ కంట్రోల్. నెక్స్ట్ వీటిలో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక రిజర్వియర్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అనమాట. నెక్స్ట్ సిక్స్త్ చూసుకుంటే కనుక కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ని, ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేసి మేనేజ్ చేసి సూపర్వైజ్ చేయడంని ఈ యొక్క బ్రాంచ్ వర్క్ అనమాట. నెక్స్ట్ ఇందులో మెయిన్ వర్క్ చూసుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, కాస్ట్ ఎస్టిమేషన్, సైట్ సూపర్విజన్, షెడ్యూలింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇందులో మనం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ కాంప్లెక్సెస్. నెక్స్ట్ సెవెంత్ చూసుకుంటే కనుక సర్వేయింగ్. సర్వేయింగ్ అంటే ల్యాండ్స్ని మెజర్మెంట్ చేసి అండ్ మ్యాపింగ్స్కి యూజ్ చేస్తారనమాట ఇందులో. దీని యొక్క మెయిన్ వర్క్స్ చూసుకుంటే కనుక ల్యాండ్ సర్వేయింగ్, మ్యాపింగ్, నెక్స్ట్ లెవెల్ క్యాలిక్యులేషన్, జీపీఎస్ సర్వేయింగ్. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక లేఅవుట్ ప్లానింగ్, రోడ్ ఎలిజిమెంట్. నెక్స్ట్ ఎయిత్ చూసుకుంటే కనుక మనం అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్. అర్బన్ అండ్ టౌన్ ప్లానింగ్స్ అంటే సిటీస్ అండ్ టౌన్స్ని ప్రాపర్గా డెవలప్ చేయడానికి ఈ బ్రాంచ్ని యూజ్ చేస్తాము అన్నమాట. నెక్స్ట్ మెయిన్ వర్క్ చూసుకుంటే కనుక సిటీ ప్లానింగ్, రోడ్ నెట్వర్క్స్, డ్రైనేజెస్ సిస్టమ్స్, స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇందులో ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక స్మార్ట్ సిటీస్, రెసిడెంటల్ లేఅవుట్స్. నెక్స్ట్ లాస్ట్లో ఇలాగా డయాగ్రామ్ గీయండి, లేదు అంటే ఫస్ట్లో గీసినా పర్లేదు. ఫస్ట్ మీరు హెడ్డింగ్స్ గీసాక తర్వాత ఈ డయాగ్రామ్ గీయండి. నెక్స్ట్ చూసుకుంటే కనుక థర్డ్ వచ్చేటప్పటికి బ్రిక్స్. బ్రిక్స్ అంటే బ్రిక్స్ ఆర్ రెక్టాంగులర్ బ్లాక్స్ మేడ్ ఫ్రమ్ క్లే యూజ్డ్ ఇన్ మాసన్ కన్స్ట్రక్షన్. అంటే బ్రిక్స్ అనేవి క్లేతో తయారు చేసిన రెక్టాంగులర్ బ్లాక్స్ అని అర్థం. నెక్స్ట్
మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఇందులో మనం స్టెప్స్ చూసుకుందాం. స్టెప్ 1 వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ క్లే అంటే మట్టిని మనం సిద్ధంగా ప్రిపేర్ చేసుకొని ఉంచాలి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ 2 ఆ మట్టిని మనం మౌల్డింగ్లో వేసి ఒక షేప్ తీసుకోవాలి. బ్రిక్స్ ఏ షేప్లో ఉంటుంది? రెక్టాంగులర్ షేప్. సో మనం రెక్టాంగులర్ షేప్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 3 డ్రైయింగ్. అది మనం మౌల్డింగ్లో పెట్టాక డ్రై అయ్యాక నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేటప్పటికి బన్నింగ్ చేయాలన్నమాట. దీన్ని బ్రిక్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అని అంటాం. ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఫస్ట్ ప్రిపేర్ ఏ క్లే అంటే ఫస్ట్ మనం మట్టిని ప్రిపేర్ చేసుకొని తర్వాత మౌల్డింగ్ ఉంది కదా, అక్కడ మౌల్డింగ్లో పోసాక మట్టిని డ్రై చేయాలి అంటే ఆరబెట్టాలి. ఆరబెట్టాక బన్నింగ్ చేయాలి అంటే వేడి చేయాలి. వేడి చేశాక బ్రిక్స్ అనేది రెడీ అవుతాయి మనకి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ బ్రిక్స్ది. అర్థమైంది కదా ఇప్పుడు. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్స్ అంటే ఇందులో చూసుకుంటే మనం యూనిఫామ్ షేప్, డీప్ రెడ్ కలర్, హార్డ్ అండ్ డ్యూరబుల్, క్రాక్ ఫ్రీ, రింగింగ్ సౌండ్ వెన్ స్ట్రక్. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బ్రిక్స్ అన్నమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్ ఆర్ టైప్స్. ఇందులో ఫస్ట్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్లాస్ బ్రిక్స్. దీన్ని బెస్ట్ క్వాలిటీ యొక్క బ్రిక్ అన్నమాట. ఇందులో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ బిల్డింగ్స్ని యూజ్ చేస్తాం దేంట్లో? ఫస్ట్ క్లాస్ బ్రిక్స్లో. నెక్స్ట్ సెకండ్ క్లాస్ బ్రిక్స్ స్ట్రైట్లీ ఇర్రెగ్యులర్. సెకండ్ క్లాస్ బ్రిక్ వచ్చేటప్పటికి స్ట్రైట్లీ ఇర్రెగ్యులర్ అని. ఇందులో యూజ్ చేసేది ఏంటంటే ఆర్డినరీ బిల్డింగ్స్లో దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్లాస్ బ్రిక్స్ వచ్చేటప్పటికి లో క్వాలిటీ. దీన్ని మనం టెంపరీ వర్క్లో యూజ్ చేస్తాం థర్డ్ క్లాస్ బ్రిక్ని. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ ఓవర్ బర్న్ బ్రిక్స్ అని అంటాం. దీని యొక్క యూజ్ చూసుకుంటే కనుక మనం అగ్రిగేట్స్ ఇన్ ఫౌండేషన్లో దీన్ని మనం యూజ్ చేస్తాం. ఇందాక మనం టైప్స్ చూసుకున్నాం కదా, ఫస్ట్ క్లాస్ బ్రిక్స్, సెకండ్ క్లాస్ బ్రిక్స్, థర్డ్ క్లాస్ బ్రిక్స్, ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అని ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా బ్రిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ బ్రిక్స్ని వాల్స్లో, ఫౌండేషన్స్లో అండ్ పేమెంట్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ సిమెంట్ కాంక్రీట్ అంటే కాంక్రీట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సిమెంట్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్ అండ్ వాటర్. అంటే కాంక్రీట్ అనేది సిమెంట్ ప్లస్ శాండ్ ప్లస్ అగ్రిగేట్స్ ప్లస్ వాటర్ని మిక్స్ చేసేదాన్నే మనం కాంక్రీట్ సిమెంట్ అని అంటాం. నెక్స్ట్ దీని యొక్క ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే కనుక సిమెంట్, శాండ్, కోర్స్ అగ్రిగేట్, వాటర్. నెక్స్ట్ ఇవి సిమెంట్ కాంక్రీట్ యొక్క ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూసుకుందాం. అడ్వాంటేజ్ వచ్చేటప్పటికి ఎనీ షేప్ కెన్ బి ఫార్మ్. నెక్స్ట్ లాంగ్ లైఫ్, లో మెయింటెనెన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కాంక్రీట్లో పీసీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. నెక్స్ట్ సెకండ్ది ఆర్సీసీ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. నెక్స్ట్ పిఎస్సి ప్రిస్ట్రెస్డ్ కాంక్రీట్. నెక్స్ట్ లైట్ వెయిట్ కాంక్రీట్. ఇవి టైప్స్ అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్లో చూసుకుంటే కనుక మనం స్టీల్స్ అండ్ ఇట్స్ టైప్స్ గురించి ఇప్పుడు మనం చూసుకుందాం. నెక్స్ట్ స్టీల్ ఈజ్ ఏ అలాయ్ ఆఫ్ ఐరన్ అండ్ కార్బన్. అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో టెన్సైల్ని స్ట్రెంగ్త్ కోసం స్టీల్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్, డ్యూరబుల్, రీసైకిలబుల్, ఈజీ టు ఫ్యాబ్రికేట్స్. ఇవి ప్రాపర్టీస్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ స్టీల్ యొక్క టైప్స్. మైల్డ్ స్టీల్ అంటే కార్బన్ కంటెంట్ చూసుకుంటే కనుక 0.15%,
టు 0.30%లో కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ చూసుకుంటే కనుక ఈజీ టు వైల్, ఈజీ టు బెండ్, మైల్ స్టైల్లో ఈజీగా బెండ్ కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ దీని యొక్క యూజెస్ చూసుకుంటే కనుక స్ట్రక్చరల్ వర్క్. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్, దీని యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే వెరీ స్ట్రాంగ్, వెరీ హాట్ అంటే స్ట్రాంగ్గా హాట్గా ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క యూజెస్ చూసుకుంటే కనుక టూల్స్, మిషనరీస్లో దీన్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ హెచ్వైఎస్డి బార్స్ అంటే హెచ్వైఎస్డి అంటే హయ్యర్ అండ్ స్ట్రెంగ్త్ డిఫార్మ్డ్, దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ దీని ఫ్యూచర్స్ చూసుకుంటే కనుక రిబ్బన్డ్ సర్ఫేస్, బెటర్ బాండ్ విత్ కాంక్రీట్, దీని యొక్క ఫ్యూచర్స్. నెక్స్ట్ యూజెస్ చూసుకుంటే కనుక మనం ఆర్సీసీ స్ట్రక్చర్స్లో దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ టీఎంటీ బార్ అంటే థర్మోమెకానికల్ ట్రీటెడ్, దీని యొక్క టీఎంటీ ఫుల్ ఫామ్. నెక్స్ట్ దీంట్లో ప్రాపర్టీస్ చూసుకుంటే హై స్ట్రెంగ్త్, మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ రెయిన్ఫోర్స్మెంట్ బార్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే కంటైన్స్ క్రోమోనియం, దీని యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే కోరిజన్ రెసిస్టెన్స్ అండ్ లాంగ్ లైఫ్. నెక్స్ట్ గ్రేడ్స్ ఆఫ్ టీఎంటీ బార్స్. ఫస్ట్ది ఎఫ్ఈ 415, ఎఫ్ఈ 500, ఎఫ్ఈ 550, ఎఫ్ఈ 600, ఇవి గ్రేడ్స్. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ స్టీల్స్ వచ్చేటప్పటికి ఆర్సీసీ బిల్డింగ్, బ్రిడ్జెస్, టవర్స్, రెయిన్ఫోర్స్మెంట్ ఇన్ కాంక్రీట్, ఇవి యూజెస్ ఆఫ్ స్టీల్స్. ఇందాక మనం టైప్స్ చూసుకున్నాం కదా స్టీల్లో, అవి ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఉంటాయన్నమాట. మైల్డ్ స్టీల్ వచ్చేటప్పటికి ఇమేజ్లో చూస్తున్నారు కదా, లో కార్బన్ కంటెంట్, ఈజీ టు వైల్డ్, యూజ్డ్ ఇన్ జనరేటర్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ హై కార్బన్ స్టీల్, దీనికి హై కార్బన్ కంటెంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ అండ్ హార్డ్, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు స్ట్రాంగ్గా అండ్ హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ హెచ్వైఎస్డి బార్, హై ఎల్డ్ స్ట్రెంగ్త్ డిఫార్మ్డ్ బార్, ఫుల్ ఫామ్ బెటర్ బాండ్ విత్ కాంక్రీట్లో బెటర్ బాండ్గా ఇది ఉంటుంది. నెక్స్ట్ టీఎంటీ బార్ని థర్మోమెకానికల్ ట్రీటెడ్ బార్ అని అంటాం. నెక్స్ట్ హై స్ట్రెంగ్త్, ఇది హై స్ట్రెంగ్త్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోరిజన్ రెసిస్టెంట్, ఇమేజ్లో చూపిస్తున్నట్టు టీఎంటీ బార్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే కోరిజన్ రెసిస్టెన్స్ అండ్ హై డ్యూరబిలిటీ యూజ్డ్ ఇన్ స్పెషల్ స్ట్రక్చర్. స్టెయిన్లెస్ స్టీల్ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్స్ ఆఫ్ టీఎంటీ స్టీల్స్ చూసాం కదా ఇందాక, అది మీరు ఇమేజ్ వేయగలిగితే వేయండి, లేకపోతే కనుక జస్ట్ థియరీ పార్ట్ రాయండి. ఇమేజ్ ఈ విధంగా వేయాలనుకుంటే వేయండి. కన్స్ట్రక్షన్స్ ఆఫ్ మెటీరియల్స్ గురించి చూద్దాం. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో సిమెంట్, అగ్రిగేట్స్, బ్రిక్, సిమెంట్ కాంక్రీట్, స్టీల్. ఫస్ట్ సిమెంట్ అంటే ఏంటి? సిమెంట్ ఈజ్ ఏ బైండింగ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ఏ కన్స్ట్రక్షన్ దట్ హార్డ్నెస్ ఆఫ్టర్ మిక్సింగ్ విత్ వాటర్ అండ్ బైండ్స్ అదర్ మెటీరియల్ టుగెదర్. అంటే సిమెంట్ అనేది ఒక బిల్డింగ్ మెటీరియల్, అంటే కన్స్ట్రక్షన్లో డిఫరెంట్ మెటీరియల్స్ని కలిపి స్ట్రాంగ్గా అటాచ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిమెంట్ యొక్క ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సిమెంట్ యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటి? అందులో ఫస్ట్ ఒక ఇంగ్రీడియంట్స్ లైమ్ స్టోన్, క్లే, సిలికా, అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్, గ్యాప్సమ్. ఇందులో మనం ఫంక్షన్స్ చూసుకుంటే కనుక లైమ్ స్టోన్కి మెయిన్ రా మెటీరియల్స్, నెక్స్ట్ క్లేకి ప్రొవైడ్ సిలికా అండ్ అల్యూమినియం, నెక్స్ట్ సిలికాకి వచ్చేటప్పటికి గివ్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ అల్యూమినియం వచ్చేసరికి హెల్ప్స్ క్విక్ సెట్టింగ్, ఐరన్ ఆక్సైడ్ అంటే గివ్స్ కలర్ అండ్ హార్డ్నెస్, నెక్స్ట్ గ్యాప్సమ్ అంటే కంట్రోల్ సెట్టింగ్ టైం. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్.
ప్రాపర్టీస్ ఆఫ్ సిమెంట్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అందులో హై కంప్రెసివ్ స్ట్రెంగ్త్, గుడ్ బైండింగ్ ప్రాపర్టీ, డ్యూరబుల్, వాటర్ రెసిస్టెంట్ ఆఫ్టర్ సెట్టింగ్. ఇవి సిమెంట్ యొక్క ప్రాపర్టీస్. ఇందాక సిమెంట్ యొక్క ఇంగ్రీడియంట్స్ చూసుకున్నాం కదా, అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇమేజ్లో చూపిస్తున్నట్టు చేస్తారనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సిమెంట్. ఫస్ట్ చూసుకుంటే కనుక ఓపీసీ, ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, అంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ సిమెంట్. సిమెంట్లో ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని. నెక్స్ట్ పీపీసీ. పీపీసీ అంటే కంటైన్ ఫ్లై యాష్. ఇందులో మనం అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక బెటర్ డ్యూరబిలిటీ, లెస్ హీట్ జనరేషన్. నెక్స్ట్ థర్డ్ది ర్యాపిడ్ హార్డనింగ్ సిమెంట్. ఇది గెయిన్ స్ట్రెంగ్త్ క్విక్లీ, అంటే సిమెంట్ అనేది త్వరగా గట్టిపడుతుంది అని అర్థం. ఇందులో యూజెస్ చూసుకుంటే కనుక రోడ్ కన్స్ట్రక్షన్, రిపేర్ వర్క్స్. నెక్స్ట్ ఫోర్త్ది లో హీట్ సిమెంట్, అంటే ప్రొడ్యూసెస్ లెస్ హీట్ డ్యూరింగ్ హైడ్రేషన్. వీటి యొక్క యూజెస్ చూసుకుంటే కనుక డ్యామ్స్, మ్యాసివ్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఫిఫ్త్ది సిమెంట్, వైట్ సిమెంట్. దీని యొక్క యూజెస్ చూసుకుంటే డెకరేటివ్ వర్క్స్, టైల్స్, వాల్స్ ఫినిషింగ్లో వైట్ సిమెంట్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ సిమెంట్. సిమెంట్ యొక్క యూజెస్ ఏంటంటే బిల్డింగ్స్, బ్రిడ్జెస్, రోడ్స్, డ్యామ్స్, వాటర్ ట్యాంక్స్. అంటే ఇవి ఏం కట్టాలన్నా సరే మనకి ఏం కావాలి, మెయిన్గా సిమెంట్ అనేది కావాలి. సో సిమెంట్ అనేది వీటిలో ఖచ్చితంగా యూజ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే కనుక అగ్రిగేట్స్. అగ్రిగేట్స్ ఆర్ ఇనర్ట్ granularly material mixed with cement and water to make concrete. అంటే కాంక్రీట్ తయారీలో సిమెంట్ అండ్ వాటర్తో కలిపి ఇసుక, రాళ్ళను దాన్ని అగ్రిగేట్స్ అంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్లో మెయిన్గా 2 టైప్స్. అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫైన్ అగ్రిగేట్స్లో సైజు 4.25 mm కన్నా తక్కువ. దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకుంటే శాండ్. నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్, సైజ్ అనేది 4.7 mm కన్నా ఎక్కువ. ఇందులో ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రావెల్ అండ్ క్రష్డ్ స్టోన్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ అగ్రిగేట్ అంటే ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ to concrete, and next reduce shrinkages, makes concrete economical, improves durability. అగ్రిగేట్స్ యొక్క ఫంక్షన్స్ ఇవి. నెక్స్ట్ దాకా అగ్రిగేట్స్లో 2 టైప్స్ చూసుకున్నాం కదా, ఫైన్ అగ్రిగేట్స్ అండ్ కోర్ అగ్రిగేట్స్ అని. ఫైన్ అగ్రిగేట్స్ అంటే ఎగ్జాంపుల్ శాండ్ అన్న కదా ఇమేజ్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్స్ అంటే స్టోన్స్, అంటే రాళ్ళు ఇమేజ్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ అగ్రిగేట్స్ అంటే హాట్ అండ్ స్ట్రాంగ్, డ్యూరబుల్, క్లీన్, ఫ్రీ ఫ్రమ్ ఇంప్యూరిటీ. నెక్స్ట్ యూజెస్ చూసుకుంటే కనుక కాంక్రీట్ ప్రొడక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్, రైల్వే బ్లాస్ట్లో యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ టాపిక్ బిల్డింగ్ ప్లానింగ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. బిల్డింగ్ ప్లానింగ్ ఈజ్ ఏ అరేంజ్మెంట్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్ ఆర్ యూనిట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్ సో యాజ్ టు ఫార్మ్ ఏ homogeneous to meet its functional needs or purpose. బిల్డింగ్ ప్లానింగ్ అంటే బిల్డింగ్లోని అన్ని భాగాలు సిస్టమేటిక్గా అరేంజ్ చేయడం అని అర్థం. అలాగా అరేంజ్ చేయడం వల్ల బిల్డింగ్ అనేది ఫంక్షనల్ నీడ్స్ ఉపయోగపడుతుంది, సరిగ్గా మీట్ అవుతాయి అని అర్థం. ఇందులో మనం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిల్డింగ్ అండ్ ప్లానింగ్ గురించి చూద్దాం.
అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి సైట్ సెలెక్షన్ అంటే స్థలం ఎంపిక అని అర్థం. బిల్డింగ్ కట్టేటప్పుడు ప్లేస్ సరిగ్గా ఉందా లేదా, వాటర్ రోడ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ బిల్డింగ్ లేఅవుట్ అంటే రూమ్స్, కిచెన్స్, హాల్, బెడ్రూమ్స్ వంటివి కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. దాన్ని బిల్డింగ్ లేఅవుట్ అంటారు. నెక్స్ట్ ఓరియంటేషన్ ఆఫ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ని సన్లైట్స్ మరియు ఎయిర్ భాగంగా వచ్చేలాగా డైరెక్షన్లో నిర్మించాలి. దాన్ని బిల్డింగ్ లేఅవుట్ అని అంటాం మనం. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బిల్డింగ్ అంటే బిల్డింగ్ని ఉపయోగించడం వల్ల అవసరాలకు తగ్గట్టుగా ఉండాలి. దాన్ని రిక్వైర్మెంట్స్ బిల్డింగ్ అని అంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటే ఇంటిలో ఉపయోగ అవసరాల కోసం ఉపయోగించేదాన్ని లైటింగ్, ప్రైవసీ, శానిటేషన్స్, కంఫర్ట్ వాటిలోని మనం ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అని అంటాం. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బిల్డింగ్ ప్లానింగ్ చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసరికి ఆస్పెక్ట్, ప్రాస్పెక్ట్, ఎలిగెన్స్, ప్రైవసీ, శానిటేషన్, ఫ్లెక్సిబిలిటీ, ఎకనామీ. ఆస్పెక్ట్ అంటే ఏ రూమ్ which receives light and air from is a particular direction is said to have aspect the direction. అంటే రూమ్ కి ఒక డైరెక్షన్ నుండి లైట్ మరియు ఎయిర్ రావడాన్ని ఆస్పెక్ట్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఈస్ట్ సైడ్ విండో ఉంటే మార్నింగ్ సన్లైట్ వస్తుందా, దాన్ని ఆస్పెక్ట్ అంటారు. నెక్స్ట్ ప్రాస్పెక్ట్ అంటే ఇట్ షుడ్ క్రియేట్ ఏ గుడ్ ఇంప్రెషన్ ఆన్ ఏ పర్సన్ హూ వ్యూస్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే బిల్డింగ్ బయట నుంచి చూడడానికి అట్రాక్టివ్ గా ఉంటుంది. అంటే బిల్డింగ్ చూసిన వ్యక్తికి మంచి ఇంప్రెషన్ రావడమే ప్రాస్పెక్ట్ అని అంటాం. ఇమేజ్ లో కనిపిస్తున్నట్టుగా ఉంటే బిల్డింగ్ ని, దాన్ని ప్రాస్పెక్ట్ అని అంటాం మనం. నెక్స్ట్ ప్రైవసీ is an important part of building planning. Privacy may be form of one to another of the same building or could be follow neighboring building stress etc. ఇంటి లోపల యాక్టివిటీస్ బయట వాళ్ళకు కనిపించకుండా ఉండడాన్ని ప్రైవసీ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే బెడ్రూమ్ అనేది రోడ్కి స్ట్రైట్ గా ఉండకూడదు, ఈ విధంగా ఇమేజ్ లో కనబడుతున్నట్టు, దాన్ని ప్రైవసీ అని అంటాం. నెక్స్ట్ ఎలిగెన్స్ ఇట్ ఈజ్ ఏ గ్రాండ్ అపియరెన్స్ ఆఫ్ బిల్డింగ్ అటైన్డ్ మెయిన్లీ ఓనింగ్ టు ది ఎలివేషన్. అంటే ఎలిగెన్స్ అంటే అందం, బిల్డింగ్ యొక్క బ్యూటీ మరియు గ్రాండ్ అపియరెన్స్ ని ఎలిగెన్స్ అంటారు. దీన్ని మెయిన్లీ ఎలివేషన్ డిజైన్ వల్ల వస్తుంది. నెక్స్ట్ శానిటేషన్ ప్రొవైడింగ్ లైట్, శానిటేషన్స్, క్లీనింగ్, వాటర్ సప్లై అండ్ శానిటరీ యుటిలిటీస్ అంటే శుభ్రత అని అర్థం. బిల్డింగ్స్ లో ప్రాపర్ డ్రైనేజెస్, ఫ్రెష్ ఎయిర్స్, సన్ లైట్స్, క్లీనింగ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి శానిటేషన్స్ లో. ఇక్కడ ఇమేజ్ లో చూస్తున్నట్టు శానిటేషన్స్ అండ్ సన్ లైట్ అనేది ఎఫెక్ట్స్ పడాలి అండ్ వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేకపోతే ఏం జరుగుతుంది, మనకి ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో ఈ విధంగా మనకి శానిటేషన్ అనేది ఒక పార్ట్ బిల్డింగ్ ప్లానింగ్ లో. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇట్ మీన్స్ దట్ రూమ్ విచ్ ఈస్ ప్లాన్డ్ ఫర్ ఏ ఫంక్షన్ బి యూజ్డ్ ఫర్ అదర్ ఫంక్షన్. అంటే మార్పులకు అనుకూలం, అంటే ఫ్యూచర్ లో రూమ్స్ మోడిఫై చేసుకునే అవకాశం ఉండాలి, దాన్ని ఫ్లెక్సిబిలిటీ అంటారు. నెక్స్ట్ ఎకనామీ అంటే మిన్ ఫ్లోర్ ఏరియా విత్ మ్యాక్స్ యుటిలిటీ. అంటే బిల్డింగ్ ప్లానింగ్ ఎకనామికల్ గా ఉండాలి, అంటే తక్కువ ఖర్చులో మంచి క్వాలిటీగా ఎక్కువ యుటిలిటీగా రావాలి, దాన్ని మనం ఎకనామీ అంటాం మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ కోసం మన ఛానల్ ఉంది, ఒకసారి చెక్ చేయండి.